నమస్తే అండి. నేను కృష్ణ గ్లో ఎల్ఈడి నుంచి. మనతో పాటు గ్లో ఎల్ఈడి వ్యవస్థాపకులు అండ్ ఎండి గారు సామిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనం కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే చాలామంది మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఫాల్ సీలింగ్ లేకుండా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి సందర్భాలలో వాళ్ళు విల్లా కానివ్వండి, 2 BHKలు కానివ్వండి, లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి, వాటిల్లో ఫాల్ సీలింగ్ లేనప్పుడు ఎలాంటి లైటింగ్స్ని వాడాలి, వాటికి గ్లో ఎల్ఈడి ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి, ఎక్కడ ఏ లైటింగ్ పెట్టుకోవాలి, ఎంత లక్స్ ఉండాలి, ఏ కలర్ లైట్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మన సామిరెడ్డి గారిని అడిగి మనం తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే చాలా మంది మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ కి ఇలాంటి సందేహాలు ఉన్నాయి. దానికి మీరు ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి? అదే మనం గ్లో ఎల్ఈడి ఇచ్చే సొల్యూషన్స్ ప్రధానంగా ఏదైనా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఏరియా ఎంత ఉంది, లివింగ్ రూమ్ ఎంత ఏరియా ఉంది, కిచెన్ ఎంత ఉంది, ఈ ఏరియాస్ ప్లాన్ తీసుకుంటే ఓకే ఆ ఏరియా తగ్గట్టు ఇప్పుడు లివింగ్ రూమ్ ఉందనుకోండి, జనరల్గా మనం స్టడీ చేస్తాం, రెస్ట్ తీసుకుంటాం, అదేవిధంగా టీవీ చూస్తుంటాం, డిస్కషన్ చేయొచ్చు. అటువంటి ఏరియాలో లక్స్ ఏం చేస్తాము, 3-in-1 వాడతాం. ఓకే. సో అదేవిధంగా 3-in-1 వాడితే 3 కలర్స్ వస్తాయి కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం కిచెన్ చూసాం అనుకోండి, ఓన్లీ వైట్ లైట్ వాడతాం. ఎందుకు? అక్కడ ఓన్లీ వర్కింగే చేస్తాం, కూర్చోం. సో అక్కడ వైట్ లైట్ వాడతాం. సో నెక్స్ట్ వచ్చి డైనింగ్ చూసుకుంటే అక్కడ మనం జనరల్ ఈటింగ్ చేస్తాం, అక్కడ మనకి వామ్ వైట్ ఉంటుంది. సో అదేవిధంగా మనకి బెడ్రూమ్స్ తీసుకుంటే కూడా 3-in-1 చేస్తాం. అంటే నేను అర్థమైతే ఉద్దేశం ఏంటంటే ఒకసారి చదువుకుంటాం, ఒకసారి రెస్ట్ తీసుకుంటాం, ఒకసారి మాట్లాడుకుంటాం. సో 3-in-1 అవసరం అవుతాయి. సో ఇట్లా ఏరియా వైజ్ మనకి డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవాలి. అసలు కలర్ ఎందుకు పెట్టుకోవాలి? సో మన కలర్ ఎందుకు వాడుకోవాలి? అసలు నేచర్ చూస్తే నేచర్లో ఏమవుతుంది, జనరల్గా మార్నింగ్ వామ్ వైట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ వైట్ వస్తుంది, బాగా వైట్ ఉంటుంది, ఈవినింగ్ రాగానే మళ్ళీ వామ్ వైట్ వస్తుంది, నైట్ కాగానే డిమ్ అయితే న్యాచురల్ వైట్ వస్తుంది. సో నేచర్ తగ్గట్టు మన మూడ్ కూడా అట్లే ఉంటుంది. మనం కూడా నైట్ ఎక్కువ పని చేయలేం, డే టైం ఎక్కువ పని చేయగలం, మధ్యాహ్నం ఇంకా బాగా పని చేస్తాం. సో కాబట్టి మనం పని చేసే టైంలో వైట్ లైట్ ఉంటే ఎక్కువగా పని చేస్తాం, ప్రొడక్టివిటీ ఎక్కువ. సో రీడింగ్ ఉంటుంది. రీడింగ్ అనేది ఎప్పుడు చేస్తాం, ఎక్కువ బాగా రీడింగ్ ఎప్పుడు చేస్తాము, అది డే లైట్ ఉన్నప్పుడు బాగా రీడ్ చేస్తాం, బాగా వర్కౌట్ చేస్తాం. మీరు ఆఫీస్ మనం డిస్కస్ చేయట్లేదు కానీ ఆఫీస్లో కూడా వర్క్ కలర్ అట్లా ఉంటుంది. అంటే కలర్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది. మీరు వామ్ వైట్ వేసుకుంటే నిద్ర వస్తుంది, చాలా డల్ గా ఉంటుంది, మనకు కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది. మీరు ఒక స్టూడెంట్ కి వామ్ వైట్ చదువుకోమన్నారు అనుకోండి, మామూలుగా అతను చదవాలని ఓపిక 4 గంటలు ఉంటే గంటలో ఆయన నిద్రపోతాడు. సో అదే కూల్ వైట్ వేసారు అనుకోండి, 6 గంటలు చదువుకున్నట్టు 7 గంటలు చదువుతాడు. లేకపోతే మనం బుక్ చదవాలనుకున్నప్పుడు కూడా వైట్ లైట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి లక్స్ ఇంపార్టెంట్. లక్స్ అంటే ఏంది, మనం వాటర్ లీటర్లో తాగుతాం. సో అంతే కదా, మనకు కూడా చెప్తుంటారు రోజుకి ఇన్ని క్యాలరీస్ తీసుకోమని చెప్తుంటారు. సో ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు? ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, వెయిట్ ఎక్కువ వస్తున్నాం, తక్కువ తీసుకుంటే ఏమవుతుంది, సో మనం పని చేయలేము. అంటే దేన్నైనా మెజర్ చేయడానికి ఒక కొలమానం ఉంటుంది. లైట్ కొలవడం లక్స్ వాడతాం. లక్స్ అంటే ఏంటంటే ఏదైనా లైట్ నుంచి లుమెన్స్ వస్తుంది, ఆ లుమెన్స్ ఒక ఏరియాలో కనుక పడితే దాన్ని లక్స్ అంటారు. ఈ లక్స్ని మనం మొబైల్లో మెజర్ చేయొచ్చు, మీకు చూపిస్తాం. విన్నారు కదా అండ్ చూసారు కదా ఎన్ని లైటింగ్ ఆప్షన్స్ మనకు ఉన్నాయో. విల్లా మాట్లాడుకున్నాము, హౌస్ గురించి మాట్లాడుకున్నాము, ఏ రూమ్లో ఎలా పెట్టాలో, ఏ లైట్ వాడాలో, ఎంత లక్స్ ఉండాలో, వీటన్నిటి గురించి తెలుసుకుంటూ పోతుంటే అసలు ఇంకా అంతుపట్టకుండా ఉంది ఈ సబ్జెక్ట్. ఇది చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ అంటే రెగ్యులర్గా మనం చూసే మనకే ఇంత ఇది ఉన్నప్పుడు, అప్పుడు అంటే వాళ్ళు వాడుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలనేది కూడా ఉంటుంది, ఆటోమేటిక్ ఆ జిజ్ఞాస అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ రోజు మనం విల్లా గురించి, హౌసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. నాకు తెలిసి మిగతావి అంటే రేపు ఆఫీస్ గురించి కానివ్వచ్చు, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి కావచ్చు, జిమ్ కావచ్చు, ఇలాంటివన్నిటి గురించి కూడా ఈ సర్ఫేస్ ప్యానెల్స్ కానివ్వండి, ఏ లైట్ అది ఏదైనా ఉండొచ్చు, ఫాల్ సీలింగ్ ఉండొచ్చు కానీ లేకుండొచ్చు కానీ ఏదైనా సరే కానివ్వండి, మనం ఏ లైట్ వాడితే బాగుంటుంది అనేది మరికొన్ని వీడియోస్ మనం చేసి ఇవ్వగలిగితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. దీని మీ అభిప్రాయం కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీరు చూసినందుకు.
ఎక్కడ ఏ లైట్ వాడాలో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సో కాబట్టి గ్లో ఎల్ఈడి ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాచ్ చేయండి. మీ ఎవరైతే లైటింగ్ గురించి కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.